ఈ పదవి నాకు రాదు నేను డిసైడ్ అయిపోయా. కానీ కొన్ని వాతావరణాలు ఇటు ఈ పార్టీలో జరుగుతున్నాయి నాకు చెప్పాలనిపించింది ఆయనతో. ఎందుకంటే ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇస్తే ఇచ్చావు పోయి పోనీ ఈ రోజున అవసరం ఉద్యమ ద్రోహులు తెలంగాణకు వ్యతిరేకులు సమైక్యవాదులకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇస్తే ఇచ్చాడు పోయి ఏం కాదు టాలరేట్ చేద్దాం ఉద్యమకారులుగా. చాలా మాకు నచ్చని వ్యవహారం అది. తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు వద్దన్నవాడివి, తెలంగాణ ఉద్యమంలో నువ్వు లాఠీలు పెట్టి మమ్మల్ని గెదిగిన వాడివి, తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళను మంత్రి పదవులు చేస్తే ఉద్యమకారులుగా మాకు ఎట్లా మండుతుందండి? సరే నేను చెప్దాం అనుకున్నాను, బాబు ఇది ట్రాక్ తప్పుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉంటారు సార్ తెలంగాణ? మీరు లెక్కేసుకోండి, మీడియాలో ఉంటే నన్ను ఏంటి, నేను సమైక్యవాదులే మీరు బాగా అక్కడ నాకు తెలుసు. ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పేర్లు చెప్తే బాగుంటుంది. నేనేమంటున్నానంటే సమైక్యవాదులకు మంత్రి పదవులు, ఉద్యమ వ్యతిరేకులకు మంత్రి పదవులు, అవినీతి పరులకు మంత్రి పదవులు. అది నేననట్లే, ప్రజలు ఘోషిస్తున్నారు. మరి వాడు బిల్లు పట్టుకొని పోతే పర్సెంటేజ్ అట మంత్రి పేరు నేను చెప్పగాని వాడు 5% అంటాడు, వాడు 8% అంటాడు. వాడు అది తెలంగాణ తెచ్చుకుని దీని కాబట్టి మాలాంటి వాళ్ళం 10 ఏళ్ళ ఉద్యోగాలు వదులుకొని 1200 మంది విద్యార్థులు కిరోసిన్ పోసుకొని చారి గారు ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం, ఎవరి కోసం? ఆ కళలు ఏమిటి అసలు? అంటే మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా నియామకాలు మాకే అని పోరాడినటువంటి విద్యార్థి లోకానికి, యువలోకానికి ఈరోజు పరిపాలనా పగ్గంలో భాగస్వామ్యం ఉందా? వాళ్ళు ఎవరన్నా ఒక మంత్రి కానీ ఒక చైర్మన్ కానీ మీకు కనపడుతున్నారా? ఇట్లా పోయి మరి ఇది ఎందుకు తెలంగాణ తెచ్చుకుంది? తెలంగాణ ఇచ్చింది ఎవరు అసలు? నువ్వే కదా. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఈ విద్యార్థుల బలిదానాలను చూడలేక ఆ పోరాటం యొక్క అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించినటువంటి సకల జనుల పోరాటాన్ని చూసి ఆవిచ్చింది. ఆ తెలంగాణ ఎట్లుండాలి? దేశానికి ఆదర్శవంతంగా ఉండాలి. నేను చెప్తున్నా, ఈరోజు సీఎం గారు చూసుకోవాలి, అవినీతి పరిపాలన యథేచ్ఛగా ఎవడికి పడితే వాడే లూటి. ఆ రోజు కుటుంబ పరిపాలన అదే నేను అదే అనుకుంటా సార్. అటు గతంలో ఇదే కుటుంబం మీద కుటుంబ పాలన అన్నారు, ఐదుగురే ఉద్యోగాలు వేరే వాళ్ళకి మీరందరూ ఐదుగురు కుటుంబ పాలన అని మనం అని అవినీతి పనులు లక్షల కోట్లు సంపాదించడం. ఇప్పుడు జిల్లాకు 5 తయారయ్యారు. అంటే ఇప్పుడు సేమ్ అంతకంటే ఎక్కువైపోయిందా? మీరు లెక్క పెట్టండి. ఒక్కొక్క దగ్గర ఒపీనియన్ చేసి మీరు మీడియాలో చెప్పండి. జిల్లాకు 5 తయారు కుటుంబం లాగా. జిల్లాకు 5 ఎవరు 5 నేను చెప్పండి. నేను చెప్పను ఇప్పుడే, అవసరం సమయాన్ని బట్టి చెప్తాను. ఎట్లా ఇది చేయి దాటిపోతుంది. ఈ రోజు మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయా? ఎందుకు లేవు? నేను ఇప్పుడు లిస్ట్ చెప్పండి చెప్తాను. ఇంకా మంత్రులు ఎవరో నేను కాంగ్రెస్ లో చెప్పా, నన్ను సస్పెండ్ చేయని ఎవరైనా చేశారు కదా పాప ఆయన మాత్రం ముల్లెక్క తయారైంది అందరికి చాలా గట్టిగా. రైట్ అంటే ఆయన ఆర్టీఐ కింద అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఎవరిని తిట్టాడో నాకు తెలియదు. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ చేశారు. పోనీ దిలీప్ కుమార్ సస్పెండ్ చేయమని నాకేం సస్పెండ్ చేస్తే నేను చెప్తాను నీకు పేరు. జిల్లాకు 5 ఎవరు